గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేటిజం చేద్దామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి దానివల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తెరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు ప్రజలను తీసుకోవాలని, అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటినన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి మరి తెలియజెప్పాలని, ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగా ఆ కార్యక్రమం మీద కూడా ఇవాళ చర్చించుకున్నాం. దాంతో పాటు ఇంకా మా తాలూకా పెద్దల దగ్గర ఉన్న ఆలోచనని, వారి తాలూకా సూచనల్ని తీసుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఏ రకంగా ముందు కాలంలో ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఇంకా ఇక్కడ పెద్దలిచ్చే సూచనల్ని మన అధ్యక్షుల దృష్టికి, రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బలోపేతం చేసుకోవడానికి అంశాలన్నీ చర్చించుకోవడానికి సమావేశం. ఇందాక చెప్పినట్లు కమిటీల వరకు వస్తే కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేశాం. 1-2 మండలాలు తప్ప. ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు 40% వరకు ఇంకా కమిటీలు ఇంకా నామినేట్ చేయాలి. అది కూడా త్వరితగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండో అంశం ఏదైతే వచ్చిందో ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి తేదీలు కూడా ఖరారు చేసింది. 10వ తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటివరకు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ నియోజకవర్గ స్థాయిలో ప్రధాన కోడల్లో సమావేశమై పేపర్స్ అన్నిటి కూడా రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని శాంతియుతంగా అది ప్రధానికి తెలిసేటట్టు కొంతవరకు కూడా శాంతియుతంగా మరి మా వ్యాన్తో పాటు వెళ్లి ప్రజలందరికీ విషయాన్ని చెప్పి వెళ్ళాలని నిర్ణయించాం. అలాగే 15వ తేదీ నాడు జిల్లా స్థాయిలో మరి అక్కడి నుంచి రవాణా ఏర్పాటుతో అక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన 8 నియోజకవర్గాల్లో ఉన్న వాటన్నింటినీ కూడా